ఏంటిదంతా? సార్ నా పేరు అరవి. నేను ఏ గ్రూప్ కి చెందిందాన్ని కాదు. నాకు మోటివేషన్ కడుతుకుట్టు ఇలాంటివేం లేవు. లోపల ఎవరికి ఎలాంటి ప్రాబ్లము లేదు. నాకున్న డిమాండ్ అలా ఒకటి, అదేంటో కాసేపట్లో చెప్తాను. నెరవేర్చండి. ఇంకో హాఫ్ అన్ అవర్ లో నేనే వచ్చి సరెండర్ అవుతాను. తనకేదో డిమాండ్ ఉందట, అది హాఫ్ అన్ అవర్ లో చెప్తానండి. నాకు తెలిసి లోపల ఉన్న వాళ్ళకు ఆ అమ్మాయి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీని వల్ల ప్రాబ్లం అంతా మాకే. నేను అప్పుడే చెప్పాను కదా వీళ్ళందరినీ క్లియర్ చేయమని. బయటకు తోసేయండి. హలో చెప్పండి. అమ్మా ఏమమ్మా, వెంటనే సరెండర్ అయిపో. పోస్ట్ లోపలికి వచ్చారంటే ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తారు. మళ్ళీ ఫోన్ చేసి సరెండర్ అవుతానని చెప్పు. పోలీసులు నన్ను ఏం చేయగలరు సార్? మహా అయితే వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారు. నేను ఎయిడ్స్ పేషెంట్ ని, నన్ను జైల్లో వేయలేరు. డాక్టర్ అసిస్టెంట్స్ తో క్యాంప్లోనే ఉంచగలరు. సుభాష్, ఆ టీవీని కనెక్ట్ చేయి. ఈ రోజు వార్తలు. ఈ అమ్మాయి పేరు అరవి, వయసు 25. ఆంధ్ర ఎంసీసీ కాలేజ్లో సైకాలజీ చదివింది. తన కుటుంబంతో లేనట్టుగా, ఇంకా తనకి ఎయిడ్స్ ఉన్నట్టు తెలిసింది. లేదు సార్, తను ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మాతో కాంటాక్ట్ లేదు. అమ్మాయి ఇంటి ముందే మేమున్నాం. ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కేస్ స్పెషల్ ఆఫీసర్ మిస్టర్ షకీల్ వహాబ్ రిపోర్టర్స్ దగ్గర చాలా దారుణంగా నడుచుకున్నట్టు తెలిసింది. ఆ దారుణాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్ కి ఇంకా రిపోర్టర్స్ కి సంభాషణ జరుగుతోంది. సార్ ఇప్పుడు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్, నేను మచిలీపట్నం నుంచి సభాపతిని మాట్లాడుతున్నాను. చెప్పండి సభాపతి గారు, ఈ సంఘటన గురించి మీ ఉద్దేశం ఏంటి? సార్, చట్టంలో శిక్షలు కఠినంగా ఉండాలి సార్. ఈ అరవి లాంటి అమ్మాయి మీద జాలి అస్సలు చూపించకూడదు. గల్ఫ్ లో చేసేటట్టు రోడ్డు మీద రాయితో కొట్టాలి సార్. మంచిది సభాపతి గారు. ఇప్పుడే మాకు ఒక సమాచారం అందింది. సంఘటనా స్థలానికి సిఆర్పిఎఫ్ వాహనం వెళ్తోంది. దాని ప్రత్యక్ష ప్రసారం మీరు ఇప్పుడు చూస్తున్నారు. సార్ నేనే మీకు ట్రై చేస్తున్నాను. ఇప్పుడే లైన్ దొరికింది. సార్ ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. నేను మీకు చేస్తాను. పట్టుకోండి, చెక్ చేయండి. చేతులు పైకెత్తు. అక్కడ కూర్చో. మేము ఫుల్గా కవర్ చేశాం. డోంట్ వరీ. లోపల ఎంతమంది ఉన్నారు చెప్పు. ఫోన్ ఆన్లో ఉంది సార్, ఏది మాట్లాడకూడదు. లోపల తుపాకీ సార్, ఇది మీ దగ్గర ఏమన్నారు సార్? ఇదిగోండి సార్. తెలుగు చదవడం తెలుసా? తెలుసు సార్. చదవండి. మటన్ బిర్యానీ సార్, భోజనానికి సంబంధించినవి ఉన్నాయి సార్. చదవండి. 6 మటన్ బిర్యానీ, 3 చికెన్ బిర్యానీ, 4 మటన్ చుక్క, 3 ఫిష్ ఫింగర్, 4 పెరుగన్నం. సార్ చాలా ఉన్నాయి సార్. ఇదే నా ఇచ్చారు? అవును సార్. సార్ అలాగే ఆ బీరు ఒకటి సార్. ఒక నిమిషం సార్. మేడం ఇచ్చేసాను మేడం. అలాగే ఇక్కడ ఒక బీరు చెప్పాను, అక్కడ ఎవరికైనా మందు కావాలేమో అడగండి మేడం. కాసేపట్లో సుభాష్ వచ్చేస్తాడు. మీరందరూ సంతోషంగా భోంచేసి ఇంటికి బయలుదేరండి. మేము సరెండర్ అయిపోతాం. అడిగినవన్నీ తెచ్చేశాను మేడం. ఎవరన్నా అది ఫారిన్ సరుకు అడిగింది? నువ్వేనా అన్నా? లోకలే దొరికింది, పర్లేదా? పరిణామాల మధ్య అరవిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారు. ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన ఈ సంఘటన చివరికి ఓ ముగింపుకు వచ్చింది. మాకందిన సమాచారం ప్రకారం కిడ్నాప్ చేయబడినటువంటి వారందరూ అరవిని ఖైదు చేసిన తర్వాత విడుదల చేయబడినట్లుగా తెలిసింది. అంతేగాక మీ పేరేంటిది? మీ అడ్రస్ చెప్పండి. మీ వయసు? 42. నంబు అనబడే వరల్డ్ వార్లో యూజ్ చేసే జపానీస్ పిస్టల్ సార్. ఎవరిది? అదే అమ్మాయి తాత సార్. మీడియా పీపుల్ దయచేసి కొత్తగా ఏది క్రియేట్ చేయకండి. మేము ఇంకా విచారణ మొదలు పెట్టలేదు. ఆవిడ హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. నేరస్తులు 2 ఎయిడ్స్ పేషెంట్స్. అందులో ఒకరు చాలా సీరియస్ గా ఉన్నారు. క్యాంపులో డాక్టర్ అసిస్టెంట్సే ఉండగలరు. ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సార్, తర్వాత ఏదైనా చెప్పగలం.
ఎమిలీ, నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు. నేను చచ్చిపోతాను అనుకుంటాను ఎమిలీ. ఇక్కడ నరకంలా ఉంది. నన్ను ఎక్కడికైనా తీసుకుపో. 4 గోడల మధ్య చావడం ఇష్టం లేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నీకేం కాదు అరవి, ఇక్కడ డాక్టర్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పు? నీకు నేనున్నాను కదా, నీకేం కాదు. అనవసరంగా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని నిద్రపో. నాన్నని చూడాలనుంది. అరవి, ఇదిగో నాన్న వచ్చేసాను. నేను నిన్ను తీసుకెళ్తాను. నాన్నున్నాను కదా. నాకిక్కడ నచ్చలేదు. అరవి కనిపించడం లేదు. అదిగో ఆ గుడిసేనమ్మా. చూడాలి సరేనా? థర్డ్ లెవెల్ టెస్ట్ కూడా చేసి చూసాం సార్. అరవికి హెచ్ఐవి పాజిటివ్. ఏయ్, ఎప్పుడు చూసినా ఐప్యాడ్ క్లోజ్ సే. నాయమూర్తి షట్ అప్. ఏయ్, డోంట్ టాక్ టు మీ లైక్ దట్. యు నో వాట్ గైస్, ఇక మీదట అమ్మ షూటింగ్లకు వెళ్ళదు. రియల్లీ? డాడీయా? నో మా, ఎఫ్బి 1 వీడియో మెసేజ్. ఎవరో ARUVI. అరవి. అమ్మా, ఎమిలీ అక్క, ఒక నిమిషం రా. కొత్త సీజన్ షూట్ చేస్తున్నామన్నా. ఆ మేడం యూఎస్ వెళ్తుందని తీసేశాం. ఉండండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మాట్లాడాలనిపించింది, అందుకే. ఈ వీడియో చూసేటప్పుడు నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. తమ్ముణ్ణి తెగ ఏడిపించేదాన్ని. మా వాళ్ళని, ఇంకా నేను వదిలేసి వచ్చిన కుక్క పిల్లని. వర్షంలో పూర్తిగా తడిసిపోయిందని ఏడుస్తూ వచ్చిన పరమేశ్వరి. స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలీదు. నాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. ఆ పిల్లల్ని గారాబంగా అపురూపంగా పెంచుకోవాలన్న కోరిక. నా నా పిల్లల మొహం ఇవి తప్ప ఏది గుర్తుకు రావట్లేదు. భయంగా ఉంది.
ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నావు, ఇక మీదట ఇక్కడ ఉండవు, చనిపోతావని తలుచుకుంటేనే నాకు చాలా చాలా భయం వేస్తోంది. నాకు ఎంత నొప్పి పెట్టినా పర్వాలేదు, కష్టం వచ్చినా పర్వాలేదు, అన్నం మింగలేకపోయినా పర్వాలేదు, ఇంకా కొద్ది రోజులు బతకాలని ఆశగా ఉంది. నాన్నా, నిన్ను బాగా మిస్ అవుతున్నా నాన్న. నువ్వే గుర్తుకొస్తున్నావు నాన్న. నేనే తప్పు చేయలేదు నాన్న. నేను లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు బయటికి పొమ్మని చెప్పిన తర్వాత ఎవరూ లేరు, ఎమిలీయే. తను ఎప్పుడు సైలెంట్గా ఉండదు, చెప్పిన మాట వినదు. ఎందుకో తెలీదు, తనకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నీకేం కావాలి, ఇది కావాలా, అది కావాలా, ఏం కావాలా నన్ను అడుగు అని అంటూ ఉంటుంది. నేను మాత్రం నీకేం కావాలి ఎమ్మెల్యే అని ఎప్పుడూ అడిగింది లేదు నాన్న. నేను పోయాక మీరెవరైనా మీ బిడ్డకి నా పేరు పెట్టుకుంటే నేను ఎంతగానో సంతోషిస్తాను. ఆ బిడ్డతో ఎవరేం చెప్పినా వినొద్దు, అన్నిటికీ ఎందుకు అని ప్రశ్నించు, అందరితోనూ ప్రేమగా ఉండు అని చెప్పి పెంచండి, సంతోషిస్తాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎన్నో ఆలోచించాను, ఇప్పుడంతా మర్చిపోయింది. ఉదయమంతా ఒకటే దగ్గు, చచ్చిపోతానని భయం నాకు. అప్పుడే మళ్ళీ ఇలా దగ్గు రావడానికి ముందు మీతో ఇదంతా చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలనుంది. ఇంకేమొద్దు. నేనేదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. ఉంటాను. అన్న ఓ సిగరెట్.